తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందు ఉన్న వారమై ఉన్నామని ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది. అపోస్తలుడైన యోహాను మొదటి పత్రికగా రాస్తున్నాడు. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందు ఉన్నామని, సత్యవంతుడైన యేసుక్రీస్తు నందు మనము కూడా సత్యవంతుని యందు ఉన్నామని ఈ వాక్యం మనకు తెలియజేయబడుతుంది. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు అంటున్నాడు. ఎవరు నిజమైన దేవుడు అంటే మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడు అంటున్నాడు. ఆయనలోనే సత్యం ఉన్నది. ఆయన సత్యమును మనం అనుసరిస్తున్నాం కాబట్టి మనము కూడా ఆ సత్యమును అనుసరించి జీవిస్తున్నాం కాబట్టి మనము కూడా ఆయన బిడ్డలముగా తీర్చిదిద్దబడుతున్నాం. నిజమైన దేవుడు ఆయనే అంటున్నాడు. నిత్య జీవమునై ఉన్నాడు అంటున్నాడు. ఆయనే నిత్య జీవం. ఆయనలో జీవించే వారిని అందరినీ ఆయనతో పాటు సదాకాలం జీవింపచేసుకుంటాడు. నిత్య జీవం అనుగ్రహిస్తాడు. కాబట్టి మనము యేసుక్రీస్తులో బలమైన విశ్వాసం కలిగి ఉన్నాము. మనము యేసుక్రీస్తుని బలమైన విశ్వాసంతో సేవిద్దాము. మనము ఇన్ని శ్రమలు, ఈ లోక సంబంధమైన శ్రమలన్నిటి నుండి మనం దూరం చేసే దేవుడుగా ఉన్నాడు. ఈ లోక సంబంధమైన ఇరుకుల నుండి మనల్ని విడిపించే దేవుడుగా ఉన్నాడు. ఆయనే నిత్య జీవం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయనతో మనం సదాకాలం ఉంటే ఆయన మనకి సదాకాలం జీవించే కృప, నిత్య జీవాన్ని మనకి ఇస్తాడు అని వాక్యం ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం. చిన్నపిల్లలారా విగ్రహాల జోలికి పోకుడి అంటున్నాడు. చిన్నపిల్లలారా విగ్రహాల జోలికి పోకుడి అంటే పిల్లలని, పెద్దలని, యవనస్తుల్ని అందరినీ కలిపి ఒక్కొక్క విధముగా బోధిస్తూ వస్తున్న ఈ సమయంలో చిన్నపిల్లలారా విగ్రహాల జోలికి పోకుడి అంటున్నాడు. మనము యేసుక్రీస్తులో చిన్నపిల్లలమే. మనము యేసుక్రీస్తులో బాలుర వంటి వారమే. బాలురగా ఉన్న మనము వాక్యం అనే పాలన అపేక్షించుడి అని పత్రికల భాగంలో అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. విధముగా చిన్నపిల్లలారా అని విగ్రహంల జోలికి పోకుడి అంటున్నాడు. మనము ఈ లోక సంబంధమైన వాటిని మనం విగ్రహంగా చేసుకుని ఆరాధిస్తే, మనం దేనిని దేవుని కంటే ఎక్కువగా ఆరాధిస్తామో అది మనకి విగ్రహంగా ఉంటుంది. దేవుని కంటే భార్యను భర్త ఎక్కువగా ప్రేమిస్తే అది విగ్రహంగా ఉంటుంది. దేవుని కంటే భర్తను భార్య ఎక్కువగా ప్రేమిస్తే అది విగ్రహంగా ఉంటుంది. దేవుని కంటే పిల్లలను ఎక్కువగా ప్రేమిస్తే అది వారికి విగ్రహంగా ఉంటుంది. దేవుని కంటే ఈ లోక సంబంధమైన విషయాలను ఎక్కువగా ప్రేమిస్తే అది వారికి విగ్రహంగా ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లలారా విగ్రహంల జోలికి పోకుడి అంటున్నాడు ఇక్కడ యోహాను రాస్తూ. మనము దేవునితో ఉన్నాము, మనము దేవుని బిడ్డలము, మనం దేవుని యందు విశ్వాసం ఉంచున్నాము. కాబట్టి ఆయనతో సదాకాలం జీవించే కృప పొందుకోవాలంటే, ఆ నిత్య జీవం పొందుకోవాలంటే విగ్రహాల జోలికి పోకుడి అంటున్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. పిల్లలేంటి, పెద్దలేంటి, యవనస్తులేంటి, ప్రతి వారు దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆ విగ్రహాల జోలికి పోరు. ఈ రోజుల్లో పిల్లలు, యవనస్తులు, వృద్ధులు అందరూ సెల్ ఫోన్ విగ్రహంగా చేసుకున్నారు. వారు లేస్తే సెల్ ఫోను, కూర్చుంటే సెల్ ఫోను, నడిస్తే సెల్ ఫోను, పడుకుంటే సెల్ ఫోను. పిల్లలు అన్నం తినాలంటే సెల్ ఫోన్, పిల్లలు నిద్రపోవాలంటే సెల్ ఫోన్ పాటలు. పిల్లలు ఏది చేయాలన్నా సెల్ ఫోన్ ఉపయోగిస్తున్నారు తల్లిదండ్రులు. అలాగే యవన బిడ్డలు కూడా సెల్ ఫోన్ ఒక్కటే తిరిగేస్తూ ఉంటారు. అదే విగ్రహం. చిన్నపిల్లలారా విగ్రహంలో జోలికి పోకుడి అంటున్నాడు. ఎప్పుడైతే అనవసరమైన వాటిని సెల్ ఫోన్లో మనం చూస్తూ ఉంటామో, మన సమయాన్ని వెచ్చిస్తూ ఉంటామో అదే మనకి విగ్రహం. మీ సమయమును పోనీ యొక్క సద్వినియోగం చేసుకొనుడి అంటున్నాడు. అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల ఉండుడి అంటున్నాడు. మనం ఎప్పుడైతే సెల్ ఫోన్ చూస్తూ సమయాన్ని వ్యర్థం చేస్తుంటామో మనం అజ్ఞానులం అయిపోతాం. దేవుని చేత ఆశీర్వదింపబడిన వారముగా అయిపోతాం. ఎప్పుడైతే మనం సెల్ ఫోన్కి మన బానిసలం అయిపోతామో అది మనల్ని సాతానికి బానిసలను చేస్తుంది, దేవునికి దూరం చేస్తుంది, సాతానికి మనల్ని బానిసలను చేస్తుంది. కాబట్టి మనకి విగ్రహాలుగా ఉన్నవేమో వాటినన్నిటినీ మనం దూరం చేసుకోవాలి. చిన్నపిల్లలారా విగ్రహంలో జోలికి పోకుడి అంటున్నాడు. అదే యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో ఆ జీవం ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాము అంటున్నాడు.
ఆ నిత్య జీవం ఎవరంటే దేవుని యొద్ద నుండి వచ్చిన నిత్య జీవం అంటే యేసుక్రీస్తు ప్రభు వారే. వారు చూచారు, దాని గురించి మనకు సాక్ష్యం ఇస్తున్నారు. కాబట్టి ఆ నిత్య జీవం అనే యేసుక్రీస్తుని హత్తుకొని జీవించినప్పుడు మనం ఏ విగ్రహాల జోలికి పోలేం, ఏ టీవీ జోలికి పోలేం, ఏ సీరియల్స్ జోలికి పోలేం. కొంతమందికి అవే విగ్రహాలు. సీరియల్ టైం వచ్చిందంటే కరెక్ట్గా దాని ముందు కూర్చుంటారు. అవే వారికి విగ్రహాలు. సెల్ ఫోన్ విగ్రహాలు, సినిమాల విగ్రహాలు, లోకాసుల విగ్రహాలు, విగ్రహాల జోలికి పోకూడదు అంటున్నాడు. ఇక్కడ ఇదే యోహాను రాస్తున్నాడు. తండ్రి వద్ద నుండి ప్రత్యక్షమైన ఆ జీవమును మేము చూచాము అంటున్నాడు. ఆ నిత్య జీవాన్ని మేము చూచాము అంటున్నాడు. ఆ నిత్య జీవం యేసుక్రీస్తుని చూచారు. వాళ్ళు యేసుక్రీస్తుతో కాలం గడిపారు, యేసుక్రీస్తు యొక్క బోధలు విన్నారు. యేసుక్రీస్తు ఆరోహణమైన దగ్గర నుండి వారి జీవితం అంతా దేవునికి సమర్పించుకుని దేవుని ప్రకటించడానికే వారు పూనుకున్నారు. అనేక మందిని క్రైస్తవులను చేశారు. అనేక మందికి క్రీస్తు యొక్క నిత్య జీవం గురించి ప్రకటించారు. దేవుని కొరకు హతసాక్షులైన వాళ్ళు. కాబట్టి మనము వారు బోధిస్తున్న మాటను విందాము, మనము వారి వాక్యాలను స్వీకరిద్దాము, దేవుని మాటలు విందాము, దేవుని అనుసరిద్దాము, నిత్య జీవమునకు వారసులుగా ఉంటాం. దేవుని కృప మనకందరికి తోడై ఉండునుగాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు యేసుక్రీస్తు దేవా మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రాలు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రాలు ప్రభువా. ఏ కుటుంబాల్లో బాధలు వేదనలు ఉన్నాయో ప్రభువా, ఏ కుటుంబాల్లో అక్కర్లు ఉన్నాయో, ఏ కుటుంబాల్లోనైనా ప్రభు బందీలుగా ఉన్నారో వారిని అందరినీ విడిపించు నైనా. మీ కృపతో నింపు, ఆశీర్వదించు నాయన. మీ ప్రేమతో నాయన వారిని అందరినీ కనికరించి కాపాడమని యేసుక్రీస్తు వారి పేరిటి మనవులు మీ పాదములతో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.